గంగవరం అదానీ పోర్టు కాలుష్యాన్ని తక్షణమే నివారించాలని చెప్పేసి గంగవరం ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఇక్కడ అంతా కూడా కలెక్టరేట్లో ఆందోళన చేపట్టడం జరిగింది. కలెక్టరేట్ను ముట్టడించారు. ఇదంతా కూడా గంగవరం అదానీ పోర్టు నుంచి నిరంతరం కాలుష్యం వెల్లువెత్తుతుంది. ఇక్కడ పిల్లలతోటి కుటుంబాలతో ఉన్నటువంటి వీళ్ళందరూ ఆరోగ్యాన్ని కూడా దహించి వేస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి గంగవరం గ్రామానికి సంబంధించిన నాయకులు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి మీకు గంగవరం సమస్య వేధిస్తూనే ఉంది? మీరు రెగ్యులర్గా మీరు కలెక్టర్ని కలుస్తున్నా అన్నారు. ఎలాంటి సమాధానం వస్తుంది అధికారుల నుంచి? గంగవరం ఈ అదాని పోర్టు వచ్చి గంగవరంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలు కానీ రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళా గంగవరం కలుషం వల్ల ప్రతి హాస్పిటల్ కూడా అదే ట్రీట్మెంట్ వస్తుంది. రకరకాల జబ్బులు, కిడ్నీలు దీని మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు మరి ఆ పోర్టు పొల్యూషన్ ఆపాలని గంగవరం తరలించాలా. గతంలో గంగవరం తరలిస్తామన్నారు, గంగవరం తరలించట్లేదు. ఏ నాయకులు వచ్చినా కూడా మాటలు చెప్తున్నారు. ఎలక్షన్లో వచ్చిన నాయకులు రకరకాల మాటలు చెప్తున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. దయించి మా గంగవరం తరలిస్తే చాలా అందరూ తల్లి పిల్ల హ్యాపీగా ఉంటాం. లేకపోతే అక్కడ చాలా రకాలుగా జనాలు గురైపోతున్నారు, చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి మంచి మళ్ళీ తిరిగి రావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళి మంచి మళ్ళీ బాడీ వస్తుంది, మనిషి తిరిగి రావట్లేదు. అంత ఇబ్బందులు పడుతున్నాం గంగవరంలో. అంత పొల్యూషన్. ఇప్పుడు లాంటప్పుడు అయితే విపరీతం పొల్యూషన్. ఆ వాటరు అంతా కలుషితం అయిపోతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయించి మరి ఈ ఇష్యూ పై స్థాయికి తీసుకెళ్ళి గంగవరం తరలిస్తారని కోరుకుంటున్నాం. గంగవరం గ్రామ పద్ధతుల తరపు నుంచి. గంగవరం ప్రాంతంలో నీటి కాలుష్యం ఏర్పడుతుంది, గాలి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కాలుష్యం సంబంధించి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇప్పటివరకు కూడా అధికారులను కలిసి ఉంటారు. అధికారులు ఎలాంటి సమాధానం చెప్పారు? సార్, ఇది 2006లో అగ్రిమెంట్ అయింది. గంగవరం కాలుష్యం మీద కూడా పొల్యూషన్ మీద కూడా చాలాసార్లు కూడా స్పందనలో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దానికి నీరు లేనట్టుగా దాన్ని ఇచ్చే కరపత్రాలు కానీ ఏది కూడా దానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా దానికి పక్కన పడేస్తున్నారు. 2006లో ఏదైతే అగ్రిమెంట్ అయిందో గంగవరం విపరీతమైన పొల్యూషన్. పోటీ రావడం వల్ల కొంతమంది ఉపాధి కల్పిస్తాం అనుకున్నాం తప్ప కానీ విపరీతమైన పొల్యూషన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల తాగే వాటర్లో, తినే ఫుడ్లో చిన్నపిల్లలండి మరీ ఎక్కువ. హాస్పిటల్కి వెళ్ళండి, ప్రతి హాస్పిటల్లో చూడండి, ఈ గంగవరం పొల్యూషన్ మీదే మీకు ఎఫెక్ట్ పడుతుందమ్మా. ట్రీట్మెంట్కి వెళ్ళామంటే బాడీ వస్తుంది తప్ప మనిషి రావట్లే. ఎంతోమంది చిన్నపిల్లలు చనిపోయారు ఈ వాటర్ తాగి, ఈ ఫుడ్ తిని. చాలామంది కూడా మనం మచ్చికలైన తర్వాత కర్ర పొయ్యి మీద బయట వండుకోవడం అలవాటు. ఈ పొల్యూషన్ రావడం వల్ల ఈ కూరలో కానీ రైస్లో కానీ పట్టిపోవడం వల్ల, తినేయడం వల్ల చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఇదే విషయం మీద టీడీ భయంలో కూడా గంగవరాన్ని ఇమ్మీడియట్గా తరలిస్తానని గతంలో కూడా చెప్పారు. ఈ పల్లాసీని అండర్లో పల్లాసీని ఆ టైంలో కూడా ఎమ్మెల్యే, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. ఇవాళ ఆయన ఎందుకు స్పందించట్లేదు ఈ విషయం మీద? చంద్రబాబు నాయుడు కూడా సీఎం ఉండేటప్పుడు కూడా ఆయన ఎందుకు స్పందించట్లేదు? గంగవరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో గంగవరం రావడం జరిగింది. మీ ఇమ్మీడియట్గా మీ ఊరు చూసుకున్న బాధ్యత నాది. మేము అధికారులు వచ్చిన తర్వాత ఊరు తరలించే బాధ్యత మాదని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు సీఎం ఉండేటప్పుడు నువ్వు ఎందుకు తరలించట్లేదు? పల్లాసీని రాష్ట్ర అధ్యక్షుడు. దీని మీద గంగవరం ఎన్నోసార్లు పల్లాసీని వచ్చాడు మొన్న. ఎప్పుడైతే పొల్యూషన్ వస్తుందయ్యా అదేదానండి. మరి పొల్యూషన్ చెప్పేటప్పుడు వ్యక్తి ఇవాళ ఎందుకు తరలించలేకపోతున్నాడు ఆయన? మీకు తరలించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తరలించలేదంటే మీరు తరలించలేరా? దీన్ని ఎంతోమంది చనిపోతున్నారండి. చాలామంది ఈ విపరీతమైన వాటర్ అయిపోయి ఈ పొల్యూషన్ రావడం వల్ల చాలామంది ఈ వాటర్ తాగడం, చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఈ కళ్ళు మంటలు. అంటే 20 సంవత్సరాల కుర్రోడు కూడా కళ్ళు ఆపరేషన్లు చేసుకుంటున్నాడు. ఏమనంటే మీ ఊరు పొల్యూషన్ ప్రాబ్లం అంటున్నారు డాక్టర్లు. దీని తక్షణమే ఈ గంగవరం విషయాన్ని ఇమ్మీడియట్గా ఊరు తరలించారు. లేని సమక్షంలో 2006లో ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అదే ఉద్యమాన్ని మళ్ళీ త్వరలో రాబోయే రోజుల్లో తీసుకొస్తాం. అదనే నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ఒళ్ళు దగ్గర పట్టుకోవాలా. గంగవరం పోర్టుని ఏమన్నా అదాన్ని పోర్టు చేసావు, త్వరలోనే 500 మంది కాదు 1000 మంది కూడా కర్రలు కత్తులతో నువ్వు కట్టే బౌండరీ గోడను కూడా ఇమ్మీడియట్గా దాన్ని డిమాటలు చేసి పోర్టులోకి ఎంటర్ చేసే బాధ్యత మాది. గంగవరం పెద్దలు కానీ గంగవరం కమిటీ కూడా మేము దీన్ని లీడ్ చేస్తాం. గంగవరం అదానీ పోర్టుకి సంబంధించి ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ఎలాంటి సమస్య ఉందని మా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎలాంటి అనారోగ్యం? బుగ్గు వల్ల చాలా ఎక్కువ బాధపడుతున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని హాస్పిటల్ పాలు అవుతున్నారు. తినే తిండి వల్ల నీళ్ళ ద్వారాగా చాలా కడుపులోకి వెళ్ళిపోతుంది కష్టం.
ఏంటి కూరలలోని వంకాయలలో ప్రతి కూరలలోని పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇంట్లో ఉండకపోతున్నాం. పొగులు వచ్చేలా కొళ్ళు ముత్తే మంట 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 కోరుతున్నా. మా ఓట్లు వేసుకోయి మా ప్రాణాలు తీసుకునేందుకే పనికొచ్చాడు కానీ మమ్మల్ని పెంచినందుకు నీడ బాబు. ఈ రోజైనా సరే వాళ్ళు మంచి రూములలో ఉంటున్నాలి. మాకు రోడ్డు మీద ఉన్నందుకన్నా మాకు ఇలువ లేదు. కొండ్రులు చేయాలి మాకు. మాకేమి దొబ్బుదని మాకేం అవసరం లేదు. మా ఊరు మా పిల్లలు మా బాగుంటే చాలు ఆనందం. మా ఊరు ఎలాగన్నా తీసేయాలి. ఆ రోజు మేము ధనం ఎక్కువైపోయి చల్లదారం ఉంటుందనేసి మా ఊరు ఉంచమని చెప్పాము. ఈ రోజు మాకు బాగా ధూళి వచ్చేసి మండిపోయి అందరూ చచ్చిపోతున్నాం. కొల్లు చూడండి, నేను నిద్ర పట్టలేదు. ఏ తెగులు ఎలా పోతామో మాకే తెలియడం లేదు. మాకు ఎన్ని పిల్లలకని మాకు తెలియదండి ఉంటుందని మాకు తెలియడం లేదు. వాళ్ళు రోడ్ల మీద ఉంటే వాళ్ళు ఆనందం, మా బతకాలంటే వాళ్ళకి ఆనందం లేదు. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తెల్లు అందరూ బాగోవాలి, వాళ్ళు మేము పోవాలి. అంటే మాకు గంగవరం ఒకటే తీసి పారేయాలి. తీసి మాకేదో ఆ బుగ్గి రాకంటే ఏదో కొంచెం న్యాయం చేతి మాకు ఎంతో ఆనందం. ఆ నుంచి మాకు ఏటి వస్త్రం లేదు. గన్నవరం పోర్టు ఏదైతే కాలుష్యం కోరల్లో ఇరుక్కుందో దాని నుంచి ఇక్కడ ప్రజలను తప్పించాలని, ఇక్కడ ప్రజలను కాపాడాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టడానికి ఇక్కడికైతే రావడం జరిగింది. కలెక్టరేట్లో ప్రధానంగా ఇక్కడ ప్రతిసారి కూడా మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఆ, ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం మేము ఫిర్యాదు చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చెప్తున్నారు. ఈ కాలుష్యం వల్ల ఇక్కడ కుటుంబాలతో అవస్థలు పడుతున్నాం అని చెప్పేసి వీళ్ళు పదే పదే ఫిర్యాదులు చేయడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.